ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. సామెతలు 10వ అధ్యాయము 17వ వచనము. గద్దింపునకు లోబడిన వాడు త్రోవ తప్పును. అనేక సార్లు మనం కొన్నిసార్లు ఎవరికైనా బుద్ధి చెప్పినా, ఎవరినైనా గద్దించినా, వారిని వెళుతున్నటువంటి మార్గం కరెక్ట్ కాదంటే, మీరు మాకు చెప్పే అంతటి వల్ల అయిపోయారా? నువ్వు చెప్తే నేను వినాలనా? నువ్వు కూడా నీతులు చెప్పేవాడివేనా? నువ్వు ఎలా ఉన్నావో మాకు తెలియదా? నీ యవ్వన కాలం ఎలా ఉండిందో మాకు తెలియదా? నువ్వు మాకు బుద్ధి చెప్తున్నావా? మమ్మల్ని సరి చేస్తున్నావా? నీ పని నువ్వు చూసుకో అంటూ ఉంటారు కదండి అనేక సార్లు. అయితే గమనించండి ప్రియులారా, దుర్మార్గంగా బ్రతికిన వాడు కూడా ఇతరులు పాడైపోతా ఉంటే నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదంటాడు. ఎందుకోసమో తెలుసా? వాడు దుర్మార్గుడుగా ఉన్నప్పుడు, వాడు చక్కని మార్గంలో నడవనప్పుడు వాడికి కూడా ఇటువంటి గర్వమే ఉంటుంది వాడిలో. అయితే సర్వము కోల్పోయిన తర్వాత, వాడి జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత, సమస్యలన్నింటినీ అనుభవించిన తర్వాత మొంగొక మాట చెప్తున్నాను, బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, అయ్యా నేను కూడా నీలాగే ఉన్నాను ఒకప్పుడు, నా జీవితం ఇలా దరిద్రం అయిపోయింది, నా జీవితం ఇలా పాడైపోయింది, నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, నా కళ్ళకు కనిపిస్తోంది నీ భవిష్యత్తు ఏంటో, కనుక నువ్వు సరి చేసుకుంటే బాగుంటుంది, అందుకని నిన్ను గద్దిస్తూ ఉన్నాను, నీకు బుద్ధి చెప్తూ ఉన్నాను, నీ మార్గాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే చక్కగా ఉంటుందంటే, నేను కూడా నా జీవితంలో చాలామంది యవ్వనస్తులకి సలహాలు ఇచ్చాను. అయితే నా మాటని చెవిని బట్టని అనేక మంది యవ్వనస్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి వారు ఉన్నారు, జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు, జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నటువంటి వారు ఉన్నారు, కనిపిస్తే కన్నీరు పెట్టుకునేటటువంటి వారు ఉన్నారు. అన్నా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మేము వినలేదన్నా, నువ్వు ఎన్నిసార్లు మొత్తుకున్నావన్నా, నువ్వు ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసావన్నా. ఈ మధ్య ఒక సిస్టర్ని కలిశాను, చాలా భక్తి పొర్రాలు, ప్రార్థన పొర్రాలు. తన పుట్టినరోజు అయితే నన్ను పిలిచేది, ఒక ఎగ్జామ్ పాస్ అయిందంటే నన్ను పిలిచి ఇంట్లో ప్రార్థన పెట్టేది, ఉద్యోగం వచ్చినప్పుడు నన్ను పిలిచి ప్రార్థన పెట్టించేది. ఆ సహోదరి ఒక అన్యుని వివాహం చేసుకుంది. రీసెంట్గా ఒకసారి ఒక షాప్కి నేను వెళ్ళినప్పుడు షాపింగ్కి అక్కడ కనిపించింది. ఎలా ఉన్నావమ్మా అని అడిగాను. ఇలా ఉన్నానన్నా అంది. ఏంటమ్మా అంటే, నా జీవితం సర్వనాశనం అయిపోయిందన్న, గద్దింపుకు లోబడలేకపోయానన్న. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాదు ప్రభు నేను గర్దిస్తూ ఉన్నాడు. తప్పుడు మార్గంలో ఉన్నావా? సరి చేసుకో. దేవుడు అవకాశం ఇస్తున్నాడు, దేవుడు నిన్ను సరి చేయాలనుకుంటున్నాడు, దేవుడు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. నువ్వు సరి చేసుకోగలిగితే నూతనమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.